హాయ్, వెల్కమ్ టు మిల్ స్పెషల్. ఈరోజు మనము రాగి పిండితో జావాను తయారు చేసుకుందాం. రాగి జావాకు కావాల్సినటువంటి పదార్థాలు: 2 స్పూన్ల రాగి పిండి, 2 స్పూన్ల బెల్లము, 1 కప్పు పాలు, 1 గ్లాసు వాటర్. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనము 2 స్పూన్ల రాగి పిండిని తీసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అసలు ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఈ కలుపుకున్నటువంటి పిండిని ఈ మరిగే నీటిలో పోసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఇలా కలుపుతూనే ఉంది. కొంచెం మరిగిన తర్వాత 2 స్పూన్ల బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు స్టవ్. దీన్ని అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు పాలు, కాచిన పాలు, పచ్చి పాలు కాదు, కాచిన పాలు పోసుకోవాలి. దీనివల్ల మనకు ఐరన్ కూడా వస్తుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళు దీన్ని చక్కగా తీసుకోవచ్చు. చూసారు కదా, జావ బాగా ఉడికిపోయింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి రాగి జావ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.